హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. మరి ఈ రోజు మీ ముందు రావడం ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీంట్లో 300 వేకెన్సీస్, మరి 300 వేకెన్సీస్ రావడం జరిగిందమ్మ నోటిఫికేషన్. దీంట్లో ప్రధానంగా రెండు సబ్జెక్ట్స్ అమ్మ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్. ఈ రెండు సబ్జెక్ట్స్ నీ దగ్గర ఉంటే జాబ్ నీ దగ్గర ఉన్నట్టేనన్న. చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. రెండు సబ్జెక్ట్స్ జాబ్ సాధించడం అనేది మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ చదివే కన్నా రెండు టాపిక్స్తో జాబ్ రావడం చాలా ఈజీ ప్రాసెస్ మీకు. అలాగే ఇది ప్రధానంగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్. మరలా త్వరలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది. మరి జిల్లా కోర్టులో ప్రధానంగా రాబోతుంది. మరి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అంటే సీఎం గారు మనకి చంద్రబాబు నాయుడు గారు 1730 వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని జాబ్ క్యాలెండర్ రూపంలో ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ బేస్లో ఉన్నారో వారికి చాలా చాలా మంచి నోటిఫికేషన్. గతంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది, ఈసారి ఇంగ్లీష్ కూడా లేదు నాన్న. చాలా చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెన్స్. రెండు సబ్జెక్ట్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 40 మార్క్స్, నెక్స్ట్ వన్ రీజనింగ్లో 40 మార్క్స్. మీరు గ్యారెంటీగా విజేతలు అవ్వాలంటే మీకు గ్రూప్స్ అడ్డా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. మీకు కరెంట్ అఫైర్స్ జీకే 40/40 మార్క్స్ వచ్చే విధంగా మన దగ్గర వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఒకసారి ఈసారి జాబ్ మనదే. అంటే హైకోర్టు ఉద్యోగాల జనరల్ నాలెడ్జ్ పాత్ర ఎంత? జీకేతో విజయం సాధ్యమా? ఎస్ నాన్న, జీకేతో విజయం సాధ్యమే. 40/40 మార్క్స్ ఏ విధంగా వస్తాయి, గతంలో ఏ విధంగా అడిగాడు, 2025లో జరిగిన ఏపీ హైకోర్టులో దాంట్లో ఏ విధంగా అడిగాడు, అంటే ప్రధానంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారికి మీకు గమనిస్తే జనరల్ నాలెడ్జ్ అంటే ప్రధానంగా గమనించవలసిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ బేసిస్ ఇస్తాడు సార్. అంటే మీరు చదవాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అండ్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. జస్ట్ బేసిక్ పాయింట్స్తో మీరు చదివితే గ్యారెంటీగా విజేతలు అవుతారు సార్. ఫస్ట్ వన్ నేషనల్ కరెంట్ అఫైర్స్. సార్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్రధానంగా ఏమొస్తాయి? నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే జాతీయ అంశాలు. ఇటీవల కాలంలో వచ్చిన అంశాలు కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా ఉమ్మడి పౌర స్మృతి గురించి అడిగే క్వశ్చన్. మీరు లాస్ట్ టైం ఎవరైనా ఏపీ హైకోర్టు రాస్తుంటే చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో తొలిసారిగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రము, దాన్నే కామన్ సివిల్ కోడ్ అంటారు, లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. దేశంలో తొలిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్. లాస్ట్ టైం 2025 ఏపీ హైకోర్టులో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. నేషనల్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైం క్వశ్చన్ ఏంటి? భారతదేశంలో తొలిసారిగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రం ఏంటి సార్ అంటే ఉత్తరాఖండ్. 2025 జనవరి నుంచి అమలు చేస్తుంది. సార్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంకా ప్రధానంగా ఏం చదవాలి సార్ అంటే అంటే ఇటీవల కాలంలో ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్కి ఇంక్రీజ్ చేసిన రాష్ట్రం ఏమైనా ఉందంటే హిమాచల్ ప్రదేశ్. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ టైం అడిగాడు ఏపీ హైకోర్టులో. ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్కి ఇంక్రీజ్ చేసింది. గతంలో 18 సంవత్సరాలు ఉండేది, 18 ఇయర్స్ ఉండేది. ఇటీవల కాలంలో 21 ఇయర్స్ తీసుకొచ్చింది సార్. ఇటీవల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్డ్ సాంక్చురీని ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరాఖండ లేదా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అని క్వశ్చన్ రావచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంక్చురీ లాంచ్ చేశారు సార్. ఇలా లింక్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ అంటే. సార్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంకా ప్రధానంగా ఏమడగవచ్చు అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ కూడా వస్తాయి. అంటే స్పోర్ట్స్ అంటే క్రీడా రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో 38 నేషనల్ గేమ్స్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయని క్వశ్చన్ అడిగాడు. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగాయి. అప్కమింగ్ ఎక్కడ జరగబోతున్నాయి? 39వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే మేఘాలయ రాష్ట్రంలో జరగవలసి ఉంది. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా లింక్ చేసుకోవాలి సార్, మీకు వెరీ వెరీ ఇంపార్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సార్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్రధానంగా ఏం చదవాలి సార్? ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు చదవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమిట్స్ కానీ యుఎన్ఓ కానీ, ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కానీ. నెక్స్ట్ వన్ ఆపరేషన్స్. సార్ ఆపరేషన్ సింధూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ 2025 మే 7th ప్రారంభించారు.
ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ ఎవరని మనకి లేటెస్ట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ FBO మెయిన్స్ ఎగ్జామ్లో అడిగాడు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ ఎవరు సార్? సోఫియా ఖురేషీ, వ్యామికా సింగు. సోఫియా ఖురేషీ, వ్యామికా సింగు. నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ మనం టచ్ చేస్తున్నా, జీకే చెప్తే ఇంకా వెయిట్ చేయండి. అంటే కరెంట్ అఫైర్స్ ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 May 7. అయితే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఉమెన్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకొని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మీ పేరు వ్యామికా సింగు, సోఫియా ఖురేషీ. సోఫియా ఖురేషీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆపరేషన్ బ్రహ్మ. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో ఆపరేషన్స్ నుంచి మీకు గ్యారెంటీ క్వశ్చన్ వస్తుంది సార్, గుర్తుపెట్టుకుని. ఆపరేషన్ బ్రహ్మ అంటే మనకి 2025లో మయన్మార్ దేశంలో భూకంపం వచ్చింది. అప్పుడు భూకంపం రావడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం సహకారం అందించింది. ఏ పేరుతో సహకారం అందించింది సార్ అంటే ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో సహకారం అందించింది సార్. సార్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇంకా ఏమొస్తాయి సార్? లాస్ట్ టైం ఏమడిగారంటే ఏపీ హైకోర్టులో విన్యాసాలు అడిగాడు సార్. విన్యాసాలు మీన్స్ ఎక్సర్సైజెస్. విన్యాసాలు అంటే ఎక్సర్సైజెస్. సరే విన్యాసాల్లో ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలి? మిలిటరీ అంటే ఆర్మీ విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ. మనకు ప్రధానంగా లాస్ట్ టైం అడిగింది ఏంటంటే ఆర్మీ విన్యాసం అడిగాడు, నేవీ విన్యాసం అడిగాడు, అంటే నేవల్ ఎక్సర్సైజ్. దీంట్లో మలబార్ విన్యాసం వెరీ వెరీ ఇంపార్టెంట్. మలబార్ విన్యాసము. సార్ మలబార్ విన్యాసం ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. దాంట్లో మలబార్ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? 4 కంట్రీస్. సార్ ఈ 4 కంట్రీస్ నే క్వాడ్ కంట్రీస్ అంటారు. క్వాడ్ కంట్రీస్ అని పిలుస్తారు సార్. సార్ క్వాడ్ కంట్రీస్ అంటే ఎన్ని దేశాలు? 4 కంట్రీస్ అని చెప్పుకున్నాం. ఏమేమి ఉంటాయి సార్? అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, జపాన్, నెక్స్ట్ వన్ ఇండియా. సరే ఈ 4 కంట్రీస్ నే క్వాడ్ కంట్రీస్ అంటాం. లాస్ట్ టైం క్వశ్చన్ మలబార్ విన్యాసము. మలబార్ విన్యాసం అంటే ఒక నేవల్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోవాలి. మరొక విన్యాసం చూసుకుంటే నెక్స్ట్ యుద్ధ అభ్యాస్. సరే యుద్ధ అభ్యాస్ అనేది ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అంటే ఇది ఒక ఆర్మీ విన్యాసము, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సరే ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే ఒక విన్యాసం ఇచ్చి ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది? భారతదేశం ఏ దేశంతో కలిసి చేసిన విన్యాసం అంటున్నాడు. మీరు లాస్ట్ టైం ఏపీ హైకోర్టు పేపర్ చెక్ చేసుకోండి ఒకసారి. సరే యుద్ధ అభ్యాస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ అండ్ అమెరికా. భారత్ అండ్ అమెరికా. ఓకేనా? నెక్స్ట్ వన్ మరొక పేపర్లో ఏమడిగాడు సార్? మరొక పేపర్లో విన్యాసం గురించి అజయ్ వారియర్ అడిగాడు. అజయ్ వారియర్ ఇది కూడా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఒక ఆర్మీ విన్యాసము. సార్ అజయ్ వారియర్ అంటే గుర్తు రావాల్సింది ఇండియా అండ్ బ్రిటన్ గుర్తు రావాలి సార్. ఇండియా అండ్ బ్రిటన్. ఎస్ సార్? నో? ఎస్. ఇండియా అండ్ బ్రిటన్. బ్రిటన్ అంటే యూకే. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సమిట్స్. మరి సమిట్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయని ఇటీవల కాలంలో జరిగిన సమిట్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో లాస్ట్ టైం ఏపీ హైకోర్టులో బ్రిక్స్ సమిట్ అడిగారు. బ్రిక్స్ సమిట్. బ్రిక్స్ లో ఇటీవల కాలంలో చేరిన దేశాలు ఏమైనా ఉన్నాయా? కొత్త దేశాలు గుర్తించండి అన్నాడు. అంటే 2025లో కొన్ని దేశాలు చేరే బ్రిక్స్ లో మనకి. సరే బ్రిక్స్ అంటే ఏమనుకుంటారు చాలా మంది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనుకుంటారు. కాదు సార్, 11 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ లో 11 కంట్రీస్ ఉన్నాయి. ఫౌండేషన్ కంట్రీస్ 5. మరి ఇటీవల కాలంలో 6 దేశాలు చేరే. అక్కడి నుంచి ప్రశ్న వస్తుంది. దాంట్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, UAE. మరి ఇటీవల కాలంలో బ్రిక్స్ లో చేరిన 11వ సభ్య దేశం 11th మెంబర్ ఇంపార్టెన్స్. మీకు ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా 11th మెంబర్ ఇంపార్టెన్స్. బ్రిక్స్ లో చేరిన 11వ సభ్య దేశం ఇండోనేషియా. ఇండోనేషియా. సరే ఇండోనేషియా గుర్తు రావాలి మీకు. సరే ఇండోనేషియా ప్రెసిడెంట్ మనకి 2025 76 రిపబ్లిక్ డేకి భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు సార్. సార్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇండియాలో జరిగిన 77 రిపబ్లిక్ డే జరిగింది కదా 2026. మా 2026 జనవరి 26వ తారీఖున మన ఇండియాలో జరిగింది ఏంటి? రిపబ్లిక్ డే. 77 రిపబ్లిక్ డే. దానికి చీఫ్ గెస్ట్ గా, ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఈసారి గ్యారెంటీగా ఏపీ హైకోర్టులో బిట్ వచ్చే అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్ పర్పస్ లో. మనకి 77 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన 2 మెంబర్స్.
దాంట్లో ఫస్ట్ వన్ ఉర్సులా వాన్ డేయర్. ఉర్సులా వాన్ డేయర్. సెకండ్ పర్సన్ ఆంటోనియో కోస్టా. ఆంటోనియో కోస్టా. సార్ ఉర్సులా వాన్ డేయర్ ఎవరంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్. సార్ ఆంటోనియో కోస్టా ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే ఇలా లింక్ చేసి చదవాలి. ఆపరేషన్స్ కానీ సమ్మిట్స్ కానీ. ఈ సమ్మిట్ లో ప్రధానంగా G20 కూడా ఇంపార్టెంట్ సార్. G20 అంటే గుర్తుపెట్టుకోవాల్సిన గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. డెప్త్గా అడిగితే G20లో లేని దేశాన్ని గుర్తించండి అంటాడు. G20లో లేని దేశాన్ని గుర్తించండి అంటే మీకు మొత్తం తెలియాలి. మీకు అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నాను. G20 దేశాలు అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, మెక్సికో, టర్కీ, ఇండోనేషియా. G20లో ప్రధానంగా 19 కంట్రీస్, 2 యూనియన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ యూనియన్ ఏంటి? ఆఫ్రికన్ యూనియన్ హౌ మెనీ కంట్రీస్? 55 కంట్రీస్. అండ్ యూరోపియన్ యూనియన్ 27 కంట్రీస్ ఉంటాయి సార్. ఇలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లింక్ చేసి చదవాలి. నెక్స్ట్ వన్ ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు సార్. ఇండియన్ హిస్టరీ అంటే ఎలా? దీన్ని కరెంట్ అఫైర్ లింక్ చేసుకోవచ్చు. ఎలా లింక్ చేసుకోవచ్చు సార్? వారసత్వ ప్రాంతాలు, యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రాంతాలు కరెంట్ అఫైర్సే, కానీ కరెంట్ హిస్టరీ అని పిలుస్తారు సార్. తప్పనిసరిగా యునెస్కో వారసత్వ ప్రాంతాలు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రస్తుతం భారతదేశంలో యునెస్కో వారసత్వ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 44. దాంట్లో 44వ వారసత్వ ప్రాంతం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. దాన్ని 2025లో గుర్తించారు. దీన్నే కరెంట్ జాగ్రఫీకి అప్లై చేస్తే యునెస్కో భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ గుర్తించింది? బయోస్పియర్స్ ఓవరాల్గా ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. అది జాగ్రఫీ. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది సార్? భారతదేశంలో యునెస్కో గుర్తించిన బయోస్పియర్స్ ఎన్ని? 13 ఉన్నాయి సార్. 13 ఉన్నాయి సార్. దాంట్లో 13వది ఏంటి? కోల్డ్ డిజార్ట్. దీన్నే తెలుగులో శీతల ఎడారి అని పిలుస్తారు. భారతదేశంలో యునెస్కో గుర్తించిన 13వ బయోస్పియర్. వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ జాగ్రఫీ సార్. దీన్ని సార్ కోల్డ్ డెజార్ట్ ఎప్పుడు గుర్తించింది? 2025లో గుర్తించారు సార్. ఏ రాష్ట్రంలో ఉంది? శీతల ఎడారి ఎక్కడ ఉంది సార్ అంటే హిమాచల్ ప్రదేశ్. దీన్ని జాగ్రఫీకి అప్లై చేసుకుంటే భారతదేశంలో తొలిసారిగా గుర్తించిన బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా ఇండియాలో బయోస్పియర్స్ 18, కానీ ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్. భారతదేశంలో గుర్తించిన తొలి బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్ 1986లో గుర్తించారు సార్. ఇది జాగ్రఫీ. నేను కరెంట్ అఫైర్స్కి అప్లై చేస్తే భారతదేశంలో యునెస్కో ఎన్ని బయోస్పియర్ గుర్తించింది? 13 గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ ఇండియన్ హిస్టరీ నుంచి ప్రధానంగా ఇంకేం చదవాలి సార్ అంటే మనకి యుద్ధాల గురించి. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ వన్ చూసుకుంటే బక్సర్ యుద్ధము. నెక్స్ట్ వన్ ప్లాసీ యుద్ధం గురించి. నెక్స్ట్ వన్ సిపాయిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఐఎన్సి మీటింగ్ అమ్మా. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్. ఫస్ట్ ఐఎన్సి మీటింగ్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఐఎన్సికి అధ్యక్ష వహించింది ఎవరు? ఫస్ట్ ఐఎన్సి ఉమెన్ ఎవరు? ఫస్ట్ ఐఎన్సి ఇండియన్ ఉమెన్ ఎవరు అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మనకి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. మనకి లాస్ట్ టైం అడిగింది ఏంటంటే ప్రధానంగా విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు ఎవరన్నాడు అంటే విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలు. సరే విజయనగర సామ్రాజ్యం మొత్తం ఎన్ని రాజ్యాలు పాలించాయి అంటే 4 రాజ్యాలు పాలించాయి. 4 కింగ్డమ్స్. వాటిని వరుస క్రమాన్ని గుర్తించాలని మరొక పేపర్లో అడిగాడు. సరే విజయనగర సామ్రాజ్యాన్ని గుర్తించిన మొత్తం 4 రాజవంశాలు. సరే ఈ 4 రాజవంశాలు సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 రాజవంశాలు శ్రీకృష్ణ దేవరాయలు ఏ రాజ్యానికి చెందినవాడు అంటే విజయనగర సామ్రాజ్యం చెందినవాడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ ఇండియన్ జాగ్రఫీ ఇచ్చారు సార్. మీకు బేసిక్ పాయింట్స్ మీకు చాలా చాలా ప్లస్ అవుతాయి సార్. ఇండియన్ జాగ్రఫీలో ప్రధానంగా ఏమడగవచ్చు? నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్. ఇండియా లార్జెస్ట్ రివర్ ఏంటి? గంగా నది. సరే గంగా నదిని జాతీయ నదిగా ఏ ఇయర్లో ప్రకటించారు? దీన్ని కరెంట్ అఫైర్స్కి అప్లై చేసుకో. జాగ్రఫీనే మరలా కరెంట్ అఫైర్స్కి జీకే లింక్ చేసుకుని చదవాలి. జాతీయ నది గంగా నదిని జాతీయ నదిగా 2008లో ప్రకటించారు. ఇండియా లార్జెస్ట్ రివర్ 2525 km.
సార్ జాగ్రఫీలో ఇంకేం చదవాలి? ప్రధానంగా నదీ వ్యవస్థతో పాటుగా ఫారెస్ట్ నుంచి పరిశ్రమ అంటే ఫారెస్ట్ అంటే అడవులు. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? దాన్ని ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు, మధ్యప్రదేశ్. భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మీకు లాస్ట్ టైం ఏపీ హైకోర్టులో ప్రశ్న ఏంటంటే భారతదేశ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ, డెహ్రాడూన్. డెహ్రాడూన్ అంటే ఉత్తరాఖండ్ గుర్తు రావాలి సార్. ఓకేనా? మరి ప్రపంచంలో అడవులు ఎక్కువ దేశం రష్యా. భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది? 2025 ప్రకారము ప్రపంచంలో అడవులు ఎక్కువ దేశంలో ఇండియా ర్యాంకు 9th పొజిషన్ గుర్తు రావాలి సార్. సార్ జాగ్రఫీలో ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అప్లై చేస్తే కరెంట్ జాగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రామ్సర్ సైట్స్ ఇంపార్టెంట్. రామ్సర్ సైట్స్ అంటే వెట్లాండ్స్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? 98 ఉన్నాయి. ఓకే, 98 ఉన్నాయి సార్. దీంట్లో హైయెస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలా లింక్ చేస్తున్నామో సార్. ప్రపంచంలో రామ్సర్ సైట్స్ ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి? యూకే, యునైటెడ్ కింగ్డమ్. సెకండ్ ప్లేస్ మెక్సికో, థర్డ్ ప్లేస్ ఇండియా. ఇండియాలో మొత్తం 98 ఉన్నాయి సార్. ఇండియన్ జాగ్రఫీలో మరొక ఇంపార్టెన్స్, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అంటాడు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సింహాలు ఉన్నాయి అంటాడు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని లెఫార్డ్స్, స్నో లెఫార్డ్స్ అంటాం, మంచు చిరుతలు ఎన్ని ఉన్నాయి, లెఫార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా లింక్ చేసుకోవాలి. కరెంట్ జాగ్రఫీ అని టాపిక్ ఇచ్చాడు, కానీ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి. మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది సార్. నెక్స్ట్ వన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రశ్న అడుగుతున్నాడు మనకి. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అంటే సార్ గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ట్రైబల్స్ కానీ, నెక్స్ట్ వన్ ట్రైబల్ డాన్సెస్ కానీ, అండ్ ఫెస్టివల్ కానీ, ఫోక్ డ్యాన్స్ కానీ, క్లాసికల్ డాన్సెస్ పైన మనకి ఐడియా ఉండాలి. లాస్ట్ టైం ప్రశ్న ఏమడిగాడు? క్లాసికల్ డాన్సెస్ నుంచి అండ్ ఫోక్ డాన్సెస్ నుంచి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. మనకి 2025లో జరిగిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేపర్ చెక్ చేయండి. వాడి ప్రశ్న ఏ స్థాయిలో అడిగాడు అనేది మనకు తెలుస్తుంది సార్. నెక్స్ట్ వన్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సార్. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇవ్వడం జరిగింది సార్. పాలిటీలో నుంచి ఏ విధంగా అడగవచ్చు? పాలిటీ, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? అంటే ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు భారతదేశం ఏ దేశం నుంచి గ్రహించింది? ప్రాథమిక హక్కులను ఏ దేశం నుంచి గ్రహించింది? నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ వన్, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చదవాలి సార్. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1950లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 53rd CJI. భారతదేశానికి సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పనిచేస్తున్నారు సార్. లాస్ట్ టైం అడిగిన హైకోర్టులో క్వశ్చన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు ఎవరు పనిచేయలేదు, కానీ న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. ఒకసారి చెక్ చేయండి. 2025లో జరిగిన ఏపీ హైకోర్టు క్వశ్చన్ ఇది, ఫాతిమా బీబీ. ఓకేనా? లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ అంశాలు చదవాలి సార్. సార్ ఆంధ్రప్రదేశ్ అంశాలకు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మీకు ఉన్న 300 పోస్టులో మీకు ఒక పోస్ట్ రావాలండి. ఆంధ్రప్రదేశ్ అంశాలు చదవాలి సార్. ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రధానంగా దాదాపుగా 10 మార్కులు వస్తాయి మీకు. 40/40లో మన గ్యారెంటీగా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి వచ్చారు, జస్టిస్ లేసా గిల్. జస్టిస్ లేసా గిల్ వచ్చారు సార్. జస్టిస్ లేసా గిల్ సార్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్కి తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే తొలి హైకోర్టు అంటే సింపుల్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు జస్టిస్ లేసా గిల్ సార్. జస్టిస్ లేసా గిల్. నెక్స్ట్ మనం గమనిస్తే ఇండియన్ ఎకానమీ అండ్ బేసిక్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సార్ ఎకనామిక్స్ లో ప్రధానంగా ఎక్కడ చదవాలి? అన్ని చదవాలి సార్, అన్ని అవసరం లేదు సార్. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఫస్ట్ ప్లానింగ్ చదవాలి. అంటే ప్రణాళిక సంఘం నుంచి క్వశ్చన్ వస్తుంది. అలాగే మీరు ప్రధానంగా ప్రణాళిక సంఘాన్ని బేస్ చేసి నీతి ఆయోగ్ చదవండి సార్. నీతి ఆయోగ్ నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది.
నీతి ఆయోగ్కి ఇటీవల కాలంలో తొలి మహిళా సీఈఓ వచ్చారు. 2026 ఫిబ్రవరిలో వచ్చారు. చెక్ చేసుకోండి ఒకసారి. నీతి ఆయోగ్ పాస్ట్ ఉమెన్ సీఈఓ నిధి చిబ్బార్. నిధి చిబ్బార్. ఇది కరెంట్ అఫైర్స్ చదివే విధానం సార్. నీతి ఆయోగ్ పాస్ట్ ఉమెన్ సీఈఓ నిధి చిబ్బార్. ఓకేనా సార్? అలాగే నీతి ఆయోగ్తో పాటుగా ఏం చదవాలి? బ్యాంకింగ్ చదవాలి సార్. బ్యాంకింగ్ ఆర్బీఐ, ఎస్బీఐ, నెక్స్ట్ వన్ ఎల్ఐసి, నాబార్డు. సార్ నాబార్డ్ నుంచి ప్రశ్న వస్తుంది. మనకి లాస్ట్ టైం అడిగారు నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ బ్యాంక్ 1982లో ఏర్పాటు చేశారు. ఇండియా లార్జెస్ట్ అగ్రికల్చర్ బ్యాంక్. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ రంగ బ్యాంకు నాబార్డ్ అని గుర్తు రావాలి సార్. నాబార్డ్ అని గుర్తు రావాలి. అంటే ఇంకా అన్నీ కాదు, మనకు కావాల్సిన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంత కావాలో అంతే ప్రిపేర్ అవ్వాలి దీంట్లో. నెక్స్ట్ వన్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సైన్స్లో ప్రధానంగా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగింది విటమిన్స్ నాన్న. విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్ ఏంటి, కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి. నెక్స్ట్ వన్ రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ బి, నెక్స్ట్ ఏబిఓ. దాంట్లో విశ్వదాత అనేది ఏంటంటారు, విశ్వగ్రహిత అనేది ఏంటంటారు. ఇవన్నీ మనకి. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరు అంటారు. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని ఎవరు అంటారు. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. అంటే బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు వరకు చెప్పాను. ఇక్కడ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఏపీ అంశాలు సార్. సరే ఏపీ అంశాల నుంచి ప్రశ్న ఎలా రావచ్చు? ఫస్ట్ మనం మంత్రివర్గము. ఇటీవల కాలంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన మంత్రివర్గం చదవాలి సార్. నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చదవాలి సార్. నెక్స్ట్ వన్ ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పేర్లు మార్పులు, పాత పేర్లు కొత్త పేర్లు, ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చాలా పేర్లు మారాయి. ఫర్ ఎగ్జాంపుల్గా జగనన్న గోరుముద్ద పథకానికి దొక్కా సీతమ్మ మధ్యాహ్న బలిభోజనకి పేరు మార్చారు. అలాగే బాలికా రక్షకి ఏ విధంగా పేరు మార్చారు? స్వేచ్ఛగా పేరు మార్చారు. బాలికా రక్ష స్వేచ్ఛ. నెక్స్ట్ వన్ దిశ మహిళా పోలీస్ స్టేషన్. అంటే దాంట్లో దిశ పోలీస్ స్టేషన్. సరే దిశ పోలీస్ స్టేషన్ పాత పేరు కొత్త పేరు ఏ విధంగా పేరు మార్చారు? మహిళా పోలీస్ స్టేషన్ గా పేరు మార్చారు సార్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ లింక్ చేయాలి. సరే ఆంధ్రప్రదేశ్లో జాగ్రఫీ ఎలా లింక్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అంటే ఇండియా లార్జెస్ట్ రివర్ ఏంటి? గంగా రివర్. సరే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది ఏంటి? గోదావరి నది. సరే ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది 7 పాయలుగా చీలిపోతుంది. దాంట్లో గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదవాలి. సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సర్ సైట్స్. మీకు రామ్సర్ సైట్స్ అంటే ఇండియన్ జాగ్రఫీ, దాన్నే ఏపీ జాగ్రఫీగా అప్లై చేసుకోండి. ఏపీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ రామ్సర్ సైట్, దాని పేరే కొల్లేరు సరస్సు, కొల్లేరు లేక్. సార్ కొల్లేరు లేక్ అంటే ఒక ఫ్రెష్ వాటర్ లేక్, ఇది ఒక మంచినీటి సరస్సు. ఎక్కడ ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. దాన్ని రామ్సర్ సైట్గా ఎప్పుడు గుర్తించారు అంటే 2002లో గుర్తించారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ లింక్ చేయడము. అంటే కొల్లేరు సరస్సును రామ్సర్ సైట్గా ఏ ఇయర్లో గుర్తించారు? 2002లో గుర్తించారు సార్. నెక్స్ట్ ప్రధానంగా చూసుకునే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి ఇంకేం చదవాలి సార్? ఆంధ్రప్రదేశ్లో నేలలు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఏ నేలలు ఉంటాయి? రెడ్ నేల, అంటే దాని ఇంగ్లీష్లో రెడ్ సాయిలా అంటే ప్రధానంగా చూసుకోవాలి. రెడ్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి ఏపీలో. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ హిస్టరీకి లింక్ చేసి ఏపీ హిస్టరీ లింక్ చేయాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చరిత్రకు సంబంధించిన అంశాలు కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఏపీ ఎకానమీ, అంటే ప్రధానంగా ఏపీ ఎకానమీ లింక్ చేసి చదవాలి. ఇలా చదివితే మీకు చాలా ప్లస్ అవుతుంది. అయితే ప్రధానంగా మనకు కావాల్సిన పథకాలు పేర్ల మార్పులు. మీకు పథకాల నుంచి, స్కీమ్స్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పథకాల నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే దీంట్లో ఏపీ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వమా? దీంట్లో ప్రధానంగా ఏపీ అంశాలకు ప్రాధాన్యత ఇస్తే దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి సార్. మరి ఏపీ అంశాల్లో ప్రధానంగా చూసుకుంటే ఏపీ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఏపీ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఏపీ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఇవి చదవండి. నెక్స్ట్ ఏపీ మంత్రివర్గం ప్రాధాన్యత ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఏపీ జాగ్రఫీ రిలేటివ్గా చూడండి. నెక్స్ట్ వన్ తర్వాత ఏపీ ఎకానమీ లింక్ చేయండి. ఇలా లింక్ చేయడం వల్ల మీకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంది కదా, అమరావతిలో
2026 మార్చి 16వ తారీఖున 2026 మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్యారెంటీగా రేపు ఏపీ హైకోర్టులో వచ్చే బిట్ ఇదే. పొట్టి శ్రీరాములు యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అమరావతిలో ఏర్పాటు చేశారు. సరే ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2026 మార్చి 16వ తారీఖున ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభించారు సార్. ఏ పేరుతో ప్రారంభించారు? ఆ విగ్రహం పేరు ఇంపార్టెన్స్. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 మార్చి 16వ తారీఖు 125 అడుగులతో ఏర్పాటు చేశారు సార్. ఎక్కడ సార్? అమరావతిలో ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంశాల్లో ప్రాధాన్యత ఇటీవల కాలంలో మీరు గమనిస్తే, ఇటీవల కాలం ఏపీలో ఫస్ట్ ఫారెస్ట్ అకాడమీ రాబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే రాజమండ్రిలో దివాన్ చెరువు దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి దివాన్ చెరువు అంటారు. ఇంపార్టెంట్ సమయం. ఏపీలో ఫస్ట్ ఫారెస్ట్ అకాడమీ లాంచ్ చేస్తుంది రాజమండ్రి దివాన్ చెరువు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి 2024 జనవరి 19వ తారీఖున విజయవాడలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సరే ఇది అడిగాడు, లాస్ట్ టైం హైకోర్టుని అడిగాడు. సరే విజయవాడలో ఏర్పాటు చేసిన విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక స్టాచ్యూ మీకు తెలుసు, చాలా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సార్. ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది దాదాపుగా 125 అడుగులతో 125 అడుగులతో ఏర్పాటు చేశారు సార్. 2024 జనవరి 19. దాని పేరు ఏం పేరమ్మా? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అదే అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగులు. సరే 58 అడుగులు అయితే పొట్టి శ్రీరాములు గుర్తు రావాలి. నెక్స్ట్ 125 అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావాలి సార్. సరే అమరావతిలో ఏర్పడిన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటాం. విజయవాడలో ఏర్పడిన విగ్రహాన్ని ఏమంటాం? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పిలుస్తారు సార్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే లాస్ట్ టైం మనకు అడిగింది నెక్స్ట్ వన్ తెలంగాణ మూవ్మెంట్ కూడా జరిగాయి. తెలంగాణ మూవ్మెంట్ అంటే ఆంధ్ర తెలంగాణ కలుపుకున్నప్పుడు ఉద్యమాలు ఉన్నాయి. జై తెలంగాణ మూవ్మెంట్ కానీ, నెక్స్ట్ వన్ జై తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్థాపించిన వ్యక్తి ఎవరు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో బొర్రా గుహలు, దాన్ని బొర్రా గుహలు అని పిలిస్తే బొర్రా కేవ్స్. సరే బొర్రా కేవ్స్ ఎక్కడ ఉన్నాయని లాస్ట్ టైం హైకోర్టులో అడిగాడు. బొర్రా కేవ్స్ అంటే విశాఖపట్నంలో ఉన్నాయి, విశాఖపట్నం అరకు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, బొర్రా కేవ్స్. నెక్స్ట్ అజంతా కేవ్స్ అయితే భారతదేశానికి అప్లై చేసుకోవాలి. అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ అజంతా కేవ్స్ అయితే యునెస్కో గుర్తింపు ఉంది, కానీ ఏపీ అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలి. బొర్రా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు కరెంట్ అఫైర్స్ జీకే ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇంటర్నేషనల్, నేషనల్, దాంట్లో ప్రధానంగా ఏపీ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలిటీ అంశాలు ఏమున్నాయి దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఎకానమీ బేస్ చేసుకొని ప్రణాళిక సంఘం కానీ, నీతి ఆయోగ్ కానీ, బడ్జెట్ కానీ, నెక్స్ట్ బ్యాంకింగ్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ జాగ్రఫీ బేస్ చేసి నదీ వ్యవస్థ కానీ, ఫారెస్ట్ కానీ ఇవన్నీ చదువుతూ ఉండాలి. ఓకేనా సార్? మీకు గ్రూప్స్ అడ్డా ప్రతి నిమిషం ప్రతి అడుగు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తుంది. మీకు 40/40 అంటే 40/40 మార్క్స్ సాధించడానికి జీకే అనే కరెంట్ అఫైర్స్ 100కి 100% మా ప్లానింగ్ మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే రీజనింగ్ కూడా మంచి బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్. మీకు 2 సబ్జెక్ట్స్ కూడా ఏపీ హైకోర్టులో ఉద్యోగం సాధించాలి అంటే 2 సబ్జెక్ట్స్ కూడా బలంగా ఉండాలి సార్. అంటే జీకే అనే కరెంట్ అఫైర్, రీజనింగ్ 80/80 మార్క్స్ సాధించే విధంగా మీకు అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన కంటెంట్, గ్రూప్స్ అడ్డా ప్రతి నిమిషం ప్రతి అడుగులో మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ టైం 2025లో మనకి చాలా మంది స్టూడెంట్స్కి జాబ్ రావడం జరిగింది ఏపీ హైకోర్టులో. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి కూడా మీరు ఉండాలి అంటే గ్యారెంటీగా 300 పోస్టులో మీకు ఒక పోస్ట్ కావాలంటే గ్రూప్స్ అడ్డాన్ని నమ్మండి, మీకు మంచి కంటెంట్ ఇస్తుంది. నెక్స్ట్ త్వరలోనే మనకి రాష్ట్ర స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో పోస్టులు రాబోతున్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకొని జాబ్ క్యాలెండర్ ఇస్తారు. మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది యాస్పిరెంట్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్.